నీ జీవితంలో అర్పణలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, కానీ దేవుడు ఆశించే ఆత్మీయతే కరువైందే. కాబట్టి నీ అర్పణలు కానీ నీ ఆచారాలు కానీ దేవుడు పట్టించుకోడు. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసి నీ పరిస్థితిని దేవుడు నీతిమంతునిగా ఎంచలేదండి. మరి ఎవరిని దేవుడు నీతిమంతునిగా ఎంచాడో తెలుసా మీకు? ఆ తరువాత ఓ సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకని నువ్వు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా ఆపినైన నన్ను అరుణించుమని పలికెను. మొదటివాడేమో ఆత్మీయ అంధుడో, మొదటివాడేమో ఆత్మీయ గర్వాంధుడో, ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల కంటే నేను మెరుగనుకోవడం, ఇతరుల కంటే నేను బెటర్ అనుకోవడం, నా వంటి వాడు మరొకడు లేడు అనుకోవడం. ఇది గర్వం. నాశనానికి ముందు గర్వం వెళుతుందని బైబిల్ సెలవిస్తుంది. సహోదరి సహోదరులు, ఆ సుంకరి కనీసం ఆకాశం వైపుకు కన్నులు ఎత్తడానికి ధైర్యం చాలక తన గుండెలు బాదుకుంటూ, అయ్యా పాపిష్టివాడినాయా, నన్ను క్షమించయ్యా. ఇదే ఆత్మీయత. దీనత్వము ఆత్మీయత, తగ్గింపు తత్వము ఆత్మీయత, నీ లోపాలు గ్రహించటము ఆత్మీయత, నువ్వు దేవునికి ఎంత దూరంగా జీవిస్తున్నావో తెలుసుకోవడము ఆత్మీయత, దేవునితో సమాధాన పడ్డము ఆత్మీయత, దేవుని సందులో ఒప్పుకోవడము ఆత్మీయత, దేవునితో చెప్పుకోవడము, నీ బలాలు కావచ్చు, నీ బలహీనతలు కావచ్చు, దేవునితో చెప్పుకోవడము ఆత్మీయత. అదే పరిశుద్ధతకు ఆధారం.